హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అశ్విని వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనం బ్రెడ్తో పిజ్జాస్ తయారు చేసుకోవడం ఎలా అన్నది చూద్దామండి. సో ఇందులో నేను 2 వెరైటీస్ చేస్తున్నాను. ఒకటి వెజ్ అండ్ ఇంకొకటి నాన్ వెజ్. రెండు కూడా సేమ్గానే ఉంటాయి, బట్ ఏంటంటే మనం వేరే ఇంగ్రీడియంట్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి అండ్ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అంతే, సింపుల్గా అయిపోతుంది. సో స్టార్ట్ చేసేద్దాం ఆ ప్రాసెస్. ముందుగా నేను చికెన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని సోయా సాస్ ఇంకా సాల్ట్ వేసి ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ మ్యారినేట్ చేసుకొని తీసుకున్న దాన్ని ఒక కళాయిలో బటర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ అవి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి ఏంటంటే మనకి బాగా ఫ్రై అయిపోవాలి, మనకి బాగా కుక్ అయిపోవాలి, అంతవరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇది చూసారు కదా, ఒక 5 to 10 మినిట్స్కి మనది బాగా ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయిపోయిన వెంటనే మనకు తెలుస్తుంది కదా కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు మనం తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక పాన్ పెట్టుకున్నాను, లైక్ తవా. ఇప్పుడు ఇందులో కొంచెం బటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని ఆ బటర్ మీద పెట్టుకుంటున్నానండి. దీన్ని మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, లైట్గా చిన్న బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు మనం దీన్ని తీసేసుకోవచ్చు. ఇలా ప్లేట్లో పెట్టుకొని దీని మీద నేను ఒక 1 టేబుల్ స్పూన్ మైనస్ వేస్తున్నానండి. ఇది ఓవరాల్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చికెన్ దాంట్లో ఏంటంటే నేను పిజ్జా సాస్ యూస్ చేయట్లేదండి. జస్ట్ నేను మైనస్ ఇంకా చిల్లీ సాస్ ఉంటుంది కదా, రెడ్ చిల్లీ సాస్, అది కొంచెం వేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇది డిఫరెంట్ టేస్ట్ కావాలి, అందుకని చెప్పేసి మైనస్ ఇంకా ఒక 1/2 టేబుల్ స్పూన్ అనుకోండి అది రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నాను. అండ్ అది కూడా లైట్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను క్యాప్సికమ్ కట్ చేసుకున్నానండి చిన్న చిన్న పీసెస్గా. అవి నేను దానిపైన పెట్టుకుంటున్నాను. ఇక్కడ పిజ్జాలో మనం ఏం తినాలనుకుంటే అవి పెట్టుకోవచ్చు అండి. వెజ్జెస్ కానీ లేకపోతే నాన్ వెజ్లో కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇవే పెట్టుకోవాలి అని ఉండదు, మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది పెట్టుకోవచ్చు. అండ్ నేను ఇందాక చికెన్ ఫ్రై చేసుకున్నాను కదా, ఆ పీసెస్ పెట్టుకుంటున్నాను ఇక్కడ. సో అలాగే మనకు వెజ్లో మష్రూమ్ పెట్టుకోవచ్చు, పన్నీర్ పెట్టుకోవచ్చు. చాలా ఈజీగా కుక్ అయిపోతుంది, చాలా బాగుంటాయి ఇక్కడ టేస్ట్. అండ్ ఇప్పుడు నేను చీజ్ చిన్న స్లైస్ తీసుకొని ఇలా గ్రేటర్ సాయంతో మొత్తం గ్రేట్ చేసుకుంటున్నానండి. మనం చీజ్ ఎంత ఎక్కువ వేసుకుంటే మన టేస్ట్ అంత బాగుంటుంది. సో ఇలా ఓవరాల్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాం కదా. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే నేను వెజ్ చేసుకుంటున్నాను అని చెప్పాను కదా, ఇది సెకండ్ వెరైటీ అండి. ఇక్కడ నేను పిజ్జా సాస్ యూస్ చేశాను. ఫస్ట్ నేను పిజ్జా సాస్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ నుంచి 1 టేబుల్ స్పూన్ మైనస్ వేసుకుంటున్నాను. అండ్ అది కూడా సేమ్ అలాగే స్ప్రెడ్ చేసుకుంటున్నాను మొత్తం. ఇది వచ్చేసరికి మనకి ఇంకో డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. ఇందాకది వేరే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి వేరేగా ఉంటుంది. చెప్పాను కదా ఇక్కడ మనం ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు అని చెప్పేసి. అలాగే నేను మళ్ళీ ఇక్కడ నేను క్యాప్సికమ్ ఇంకా ఇందులోకి నేను కార్న్ యూస్ చేస్తున్నానండి. స్వీట్ కార్న్ ఉంటుంది కదా అవి. సో స్వీట్ కార్న్ ప్లేస్లో మనం మష్రూమ్ యూస్ చేసుకోవచ్చు, అలాగే పన్నీర్ యూస్ చేసుకోవచ్చు, లేకపోతే ఆనియన్స్ యూస్ చేసుకోవచ్చు, లేకపోతే టొమాటో కూడా యూస్ చేసుకోవచ్చు అండి. సో ఏదైనా యూస్ చేసుకోవచ్చు, బాగుంటుంది ఏదైనా టేస్ట్. సో అలాగే మళ్ళీ నేను ఇక్కడ చీజ్ తీసుకొని అలాగే క్యూబ్ తీసుకొని ఇలా గ్రేట్ చేసుకుంటున్నాను మళ్ళీ. దీనికైతే చీజ్ ఎక్కువే పడుతుందండి, అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది. అండ్ మనం బయట ఎలాగైతే కొనుక్కుంటామో ఆ టేస్టే వస్తుంది దీనికి. జస్ట్ కింద స్లైసెస్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో ఇలా అయిపోయింది కదా, ఇప్పుడు దాన్ని మనం ఫ్రై చేసుకోవాలి.
అగైన్ పాన్ తీసుకున్నాను. దాని మీద ఏంటంటే కొంచెం బటర్ వేసుకొని ఇందాక మనం స్లైస్ తీసుకున్నాం కదా అది పెట్టుకొని దీన్ని మూత పెట్టుకొని ఒక 2 minutes కుక్ చేసుకుంటే సరిపోతుందండి. సో చూసారు కదా 2 minutes అయిన తర్వాత అయిపోయింది. మన బేస్ అనేది ఏంటంటే మనకి క్రంచీగా ఉంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. కింద బేస్ అన్నది ఏంటంటే క్రంచీగా, పైన సాఫ్ట్గా తగులుతూ ఉంటుంది. ఇప్పుడు నేను దాన్ని స్లైసెస్ కింద చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. మనకి పిజ్జా కట్టర్ ఉంటే ఈజీగా కట్ అయిపోతుంది, బట్ నైఫ్తో కదా, సో కొంచెం కేర్ఫుల్గా కట్ చేసుకోవాలి. సో చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి, మనకి చీజ్ ఇంకా మైనీస్ అన్నీ తగులుతూ. సో బ్రెడ్ పిజ్జా అయితే రెడీ అయిపోయిందండి. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ లాస్ట్లో ఏంటంటే నేను చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేశానండి. సో దానివల్ల ఏంటంటే మనకి చాలా టేస్ట్ వస్తుంది. సో లాస్ట్లో ఏంటంటే చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ నేను మొత్తం 4 బ్రెడ్ స్లైసెస్ తోటి ఇలా చేశానండి. ఎలా ఉంటుందో చూద్దామని. ఇలా కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఇలాగైనా కూడా ట్రై చేసుకోవచ్చు మనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నా వీడియోస్ చూసేయచ్చు. థ్యాంక్ యూ.